హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది. రీసెంట్గా ఆయన రాజోల్లో చేసినటువంటి తెలంగాణ నాయకులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, తెలంగాణ నాయకులు చాలామంది బయటకు వచ్చి మమ్మల్ని ఎలా అంటావా, మా ప్రజల్ని ఎలా అంటావా, తెలంగాణని ఎలా అంటావా అనేటువంటి ప్రక్రియ చాలామంది చేస్తున్నారు. దాంట్లో కొంతమంది మంత్రులు కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నుంచి రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇదే తరుణంలో జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఏంటి ఆ లెటరు? మాటలను వక్రీకరించొద్దు. రాజోల్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పర్యటనలో చేసినటువంటి వ్యాఖ్యలు, రైతులను ఉద్దేశిస్తూ చేసినటువంటి వాటిని వక్రీకరించొద్దు. ఇరు రాష్ట్రాల మధ్య ఒక మంచి సౌద్భావంతో ఉన్నటువంటి ఈ వాతావరణంలో అనవసరంగా ఈ వాటలను వక్రీకరించి రాజకీయ లబ్ధి చేసుకోవద్దు అనేటువంటిది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కొంతమందికి తగిలేలా పెట్టినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వీళ్ళని ఎంతలా భయపెడుతున్నారో ఆయన చూసి, ఆయన రాజకీయ పరిస్థితిని చూసి వీళ్ళు ఎంత భయపడుతున్నారో ఆలోచించండి. లేకపోతే ఏముంది, ఇప్పటికీ కూడా ఇదే తెలంగాణ సెంటిమెంట్ని ముందు పెట్టుకుని ఇంకా రాజకీయాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి తెలంగాణ నాయకులు వచ్చారంటే ఆలోచించాలి. తెలంగాణ ఈ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకునే కదా చాలా కొన్ని దశాబ్దాల పాటు ప్రజల్ని వంచి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి చాలామంది రాజకీయ నాయకులుగా కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు తప్ప తెలంగాణకి చేసింది ఏమీ లేదు అని. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇంకా ఆయన తెలంగాణ ప్రజల్ని ఎప్పుడూ కూడా అలా తక్కువ చేసేటువంటి వ్యక్తో అవునో కాదో ఆయన గతంలో ఉండేటువంటి అనేక మాటలు చూస్తే అర్థమవుతుంది. ఆయన తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్కి అప్పట్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు తొత్తులుగా మారి వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే, వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకున్నారు తప్ప ప్రజా ప్రయోజనాలు మాత్రం పట్టించుకోలేదు. పైగా ఆంధ్ర ఇంత డెవలప్ అయిపోయింది అని చెప్పేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఆంధ్ర ఎంత పచ్చగా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి గతంలో చేసేవాళ్ళు. కేసీఆర్ గారు కావచ్చు, లేదంటే కొంతమంది నాయకులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని ఇష్టానుసారం తిట్టినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు మీ మీద రియాక్ట్ అవ్వలేదే? ఎందుకని ఏదోలే ఆయన ఏదో మాట్లాడుకున్నారులే, ఏదో బాధలో ఉన్నారులే అని మాత్రమే అనుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకని తీసుకోలేకపోయారంటే మీ మీద ఉండేటువంటి గౌరవం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజల మీద ఉండేటువంటి ఒక మమకారం. మనం ఎప్పుడూ కూడా గొడవలు పడకూడదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవటానికంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత సీరియస్గా తీసుకోలేదని చెప్పాలి. ఇంకా ఇదే తరహా చేసేటువంటి వ్యాఖ్యలు మీరు ఇంకా ఇదే పద్ధతిలో ఉంటే డెఫినెట్గా మంచి రిజల్టే వస్తుంది మీకు రేపొద్దున. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యల్ని ఇంకా మీరు తప్పుపడుతున్నారు అంటే దిష్టిలో ఇంత పెద్ద తప్పు ఉంది అని అనేటువంటి పరిస్థితి, దానికే మీరు ఎంత భయపడుతున్నారంటే దిష్టికే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక దిష్టి అనే వాడికి మీరు ఎంతలా గజగజ వణికిపోతున్నారంటే రేపొద్దున ఆయన తెలంగాణ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన జనసేన పార్టీకి సంబంధించి చాలా ముందడుగు వేయబోతున్నారు. ఇవన్నీ గ్రహించి మీరు చేసేటువంటి నిర్ణయాలు చాలా చెప్తున్నాను కదా, చాలా భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించబోతున్నారు అనేది మీ మాటల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మారిపోయారు. ఇందుకే నాకు తెలిసి ఆయన ప్రస్తావన లేకుండా, ఆయన పార్టీ ప్రస్తావన లేకుండా ఏ రాష్ట్ర రాజకీయాలు కూడా జరగవు అనటానికి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలే నిదర్శనంగా మనం చూడొచ్చు. లేకపోతే చూడండి, తమిళనాడు వెళ్ళినా ఆయన గురించి మాట్లాడడమే, కర్ణాటక వెళ్ళినా ఆయన గురించి మాట్లాడడమే, మహారాష్ట్ర వెళ్ళినా ఆయన గురించి మాట్లాడడమే, ఢిల్లీ రాజకీయాలు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడమే. తెలంగాణ గురించి మనం ఇప్పుడు చూసారా, ప్రతి ఒక్కళ్ళు క్యూ కట్టేశారు పవన్ కళ్యాణ్ గారిని అనటం కోసం. ఎందుకు అంటే భయం. ఆయన గనక ఒక నిజాయితీపరుడు, రాజకీయాల్లో ఒక రాష్ట్రాన్ని దాటి ఇంకొక రాష్ట్రానికి పార్టీని విస్తరిస్తున్నారన్నా, ఆయన ఆలోచనలు విస్తరిస్తున్నారన్నా ఇక్కడ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఇప్పుడున్న రాజకీయ నాయకుల వాళ్ళ మైండ్ సెట్లోనే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఎక్కడా కూడా నేను కొంతమంది దగ్గర జనసేన కొంతమంది దగ్గర ఇక్కడ ఉండేటువంటి ప్రజల మధ్య కొంత మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అన్నటువంటి మాటల గురించి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.